మాల్పువాకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి పిల్లలు. సో ఎలా చేయాలి అనేది ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ ఆన్ చేసుకుందాము. షుగర్ సిరప్ చేసుకోవాలి. దానికి కప్పెడు షుగర్కి అరకప్పు నీళ్లు, ఇందులోనే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, అలానే ఇలాచీ పౌడర్ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుందాము. నెయ్యి, ఒక సైడ్ చక్కెర పాకం రెడీ అవుతుంది, ఇంకొకసారి నెయ్యి కూడా వేడెక్కుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి. అరకప్పు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండి, కొద్దిగా రవ్వ, అలానే కొద్దిగా కచ్చపక్క దంచిన సోంపు. ముందు దీన్ని ఒక మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి బాగా కలిపేసుకోవాలి. నెయ్యి పోసిన తర్వాత ఇదే మిశ్రమంలో పాలు పోసుకోవాలి కొద్దిగా. అలానే కొద్దిగా వాటర్. ఇలా సాగుతున్న తర్వాత, అంటే ఇలా కలిపి ఎప్పుడైతే గ్లూటెన్ ఫామ్ అయ్యి ఇలా సాగుతుందో దీని తర్వాతనే ఇంకా ఎక్సెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఓకే. దీనికంటే ఎక్కువగా లూజ్ అవుతే మాత్రం మళ్ళీ మనం పొడిపిండి కలుపుకోవాల్సి వస్తుంది. సో అందుకే పిండి కలిపేటప్పుడు చూసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో పిండిని అయితే కలిపేసుకున్నాం కాబట్టి దీనికి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. బ్యాటర్ అనేది ఇలా ఒకటే దారలాగా పడుతూ ఉంటే అప్పుడు మన మాల్పువా బాగా రౌండ్గా వస్తుంది. సో వేయడం కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. నేను అది కూడా మీకు చూపిస్తా. ఆబ్వియస్లీ ఉన్నదే చూపించడానికి. అది నెయ్యిలో తాలుస్తేనే మాల్పువా. అందుకనే అమ్మో నెయ్యా ఇంత స్వీటా అనుకోవద్దు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆ రోజు చీట్ డే అనుకోవాలి అందరూ. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ తగ్గించుకోవాలి. కావాల్సిన కలర్ వచ్చింది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకో 4 వేసుకుందాం. నా బిడ్డ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏంటి తెలుసా, ట్యాప్ కి మనం పెడితే కింద అన్ని చిన్న బెలూన్స్ ఉంటాయి. ఆ చిన్న బెలూన్స్ లో ఇది కలర్ వాటర్ ఫిల్ చేయమని అడుగుతుంది నన్ను. వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఎవరైతే కనిపిస్తారో వాళ్ళ నెత్తి మీద పట్టనేస్తారు తెలుసా. ఆ అల్లరేంటో ఆ మజా ఏంటో అర్థం కాదు. ఇంకా పైనుంచి ఎక్కడొద్దు నా 5th ఫ్లోర్ నుంచి కూడా చాలా మంది ఇన్ని బెలూన్స్ బకెట్లలో పెట్టుకొని తీసుకొని పటాపటా వేస్తూ ఉంటారు తెలుసా. నిజంగా ఒకప్పుడు హోలీ ఎలా ఉంటుండే అంటే టమాటాలు వేసుకోవడము లేదా గుడ్లు కొట్టుకోవడము ఇలా ఉంటుండే. కానీ
అయితే దీనిపై నుండి రోస్ట్ చేసుకున్న గసగసాలు, నానబెట్టుకున్న పిస్తా, అలానే పొడుగ్గా కట్ చేసుకున్న బాదం పలుకులు. మాల్పువా ఎలా చేసుకున్నామంటే, ముందుగా ప్యాన్ లో 1 కప్పు షుగర్ వేసి, 1/2 కప్పు నీళ్లు పోసి, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలిపి పాకం చేసుకోవాలి. ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, రవ్వ, కచపక దంచిన సోంపు, నెయ్యి వేసి కలిపి కొద్దిగా పాలు, అలానే కొద్దిగా నీళ్లు పోసి చూపిస్తున్న విధంగా తడుపుకొని బాగా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకున్న ప్యాన్ లో చూపిస్తున్న విధంగా పిండిని పోసుకొని వేయించుకొని చక్కెర పాకంలో వేయించుకుంటే మాల్పువా రెడీ.